నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 54వ డివిజన్లో నిరుపేదలు 30 సంవత్సరాల నుంచి ఇళ్ళు కట్టుకొని నివాసిస్తున్నారు. ఆ రోజు నుంచి ఇంటి పన్ను కట్టమని ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళని అడగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 30 సంవత్సరాల నుంచి కట్టని ఇంటి పన్నుని ఇప్పుడు కట్టమని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని భయపెట్టడం చాలా అన్యాయం, చాలా సిగ్గుసేటు. ఇది నారాయణ తలదించుకోవాల్సిన వ్యవహారం ఇది. ఎందుకంటే నారాయణ గారు ఈరోజు కోట్లాది రూపాయలు ఉన్నవాళ్ళు ఇంటి పన్నులు కట్టకుండా ఉంటే వాళ్ళని ఏమీ చేయలేకున్నారు. కనీసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి పన్ను కట్టడమని అడిగే దమ్ము ధైర్యం అధికారులకు కానీ మీకు కానీ లేదు. కానీ ఈ నిరుపేదలకు పని చేసుకుంటేనే తినే నిరుపేదలకు 1,62,000 రూపాయలు ఇంటి పన్ను, 1,00,000 రూపాయలు, 50,000 ఐదంగా ఇంటి పన్ను ఈరోజు మీరు కట్టాలా? కట్టకుండా ఉంటే మేము కనెక్షన్ కట్ చేస్తాము, నీళ్ళ కనెక్షన్ కట్ చేస్తాము, కరెంటు కట్ చేస్తాము అని చెప్పి ఈ సచివాలయ సిబ్బందిని మీరు పంపించడం ఇది అన్యాయం, దారుణం. మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నాను, కమిషనర్ గారు మీకు ధైర్యం ఉంటే కోట్లాది రూపాయలు ఎగగొట్టిన వాళ్ళని ఈరోజు అధికార పార్టీలో చాలామంది అవుతున్న వారిని, ప్రతిపక్ష పార్టీలు చాలామంది అవుతున్న వాళ్ళు కోట్లాది రూపాయలు మీకు కట్టాల్సిన బాకాయలు ఉన్నాయి, వాళ్ళ కాడ వసూలు చేయండి. అంతేగాని నిరుపేదల జోలికి వస్తే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదు. ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు వెంకటేశ్వరం జనార్దరి కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి జనార్దరి కాలనీ స్థాపించడం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేద ప్రజలకి ఇప్పుడు దాకా రోడ్లు వేసే 10 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టించుకునే నాదుడే లేరు. ఆ టైంలో ఒక గుడిసెలు వేసుకుని కరెంట్ మీటర్లు తీసుకున్న వాళ్ళ కాడ 30 సంవత్సరాల పన్ను ఒకేసారి కట్టాలని చెప్పి నారాయణ గారు నేను సిటీని అభివృద్ధి చేస్తాను, పేదోళ్ళ నోర్లు కొట్టి మా కార్యకర్తల్ని కాపాడుకునే తీరులో ఇక్కడ నారాయణ గారి వ్యవస్థ నడుస్తుంది. నారాయణ గారు 1,62,000 రూపాయలు ఒక చిన్న ఇల్లు, అంటే ఇక్కడ 14 అంకణాల ఇల్లు ఉంటే దాంట్లో 5-6 అంకణాల ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 1,60,000 రూపాయలు పన్ను ఇచ్చారు గత 30 సంవత్సరాల నుంచి. గత 30 సంవత్సరాల్లో మీరు టీచర్ లాగా వచ్చి కోట్లు సంపాదించారేమో కానీ 30 సంవత్సరాల నుంచి కాలనీలో ఉన్న వాళ్ళు ఇంకా పేదోళ్ళలాగే ఉన్నారు. ఇప్పుడు తాగా 30 సంవత్సరాల్లో ఒక కమ్యూనిటీ హాల్ లేదు. ఇక్కడ కుళాయిలు కూడా గత 10 సంవత్సరాల క్రితం వేసిందే. అయితే వీళ్ళు 30 సంవత్సరాల నుంచి కుళాయి పన్ను ఉంది, 30 సంవత్సరాలు ఇంటి పన్నులు కట్టాలా, 10 రూపాయల వడ్డీ లెక్కన మేము వసూలు చేస్తామని చెప్పి పేద ప్రజలను హింసించడం చాలా దౌర్భాగ్యం. మీరు చేత కానినప్పుడు చేత కాలేదని చెప్పాలా, అంతేగాని కోట్ల ఎకనామం పెట్టి ఐపీఎల్ ఎత్తిన బ్యాంకులను వదిలేసి పేద ప్రజల పైన పక్షపాతం చూపించడం కరెక్ట్ పద్ధతి కాదు. అది కూడా ఇక సచివాలయం గుండాలని పంపించి సచివాలయం సిబ్బంది గుండాలుగా వచ్చి ఇళ్ల కాడికి మీరు పన్ను కట్టకపోతే కుళాయిలు వేస్తాం, కుళాయిలు నీళ్లు బంద్ చేస్తాం. ఏ రోజు కుళాయి నీళ్లు ఎప్పుడైనా చెక్ చేశారా? కుళాయి నీళ్లు తాగడానికి పనికి వస్తున్నాయి, మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. కుళాయి నీళ్ళు పనికి వచ్చే పని అయితే మళ్ళీ మీరు వాటర్ ప్లాంట్, మిల్లర్ వాటర్ ప్లాంట్ అని ఎందుకు ఇచ్చారు? కుళాయి నీళ్లు వాడుకోవడానికి తప్పక తాగడానికి పనికిరావు, దాన్ని కట్ చేస్తాం, కరెంట్ కట్ చేస్తాం, ఇళ్ళకి తాళాలు వేస్తూ అంటున్నారు. ఇప్పుడు తాగా పట్టాలు ఇవ్వడం చేత కాదు మీకు, డబ్బులు వసూలు చేయకపోతే మీరు ఇళ్ళకి తాళాలు వేస్తారా? వచ్చి చూడండి జనార్దన్ రెడ్డి కాలనీకి, నారాయణ గారికి సవాల్ విసురుస్తున్నాం మేము, కమిషనర్ గారని ఎవరినైనా